గతంలో ఏదైతే బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు అమరావతి శ్మశానం కాక ఇంకేంటి అనే వ్యాఖ్యలకి ఎప్పటికీ కట్టుబడి ఉన్నాను నేను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, అలాగే వైసీపీ ఇంకొక ఎమ్మెల్సీ మాట్లాడింది ఇది గోస్ట్ సిటీ దెయ్యాలు తిరిగి నగరం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఆంధ్ర ప్రజలందరికీ నమస్కారం. ఆంధ్ర ప్రజలు ఒకసారి అందరిని పూడ్చిపెట్టేశారు, వైసీపీ అంతా సమారు పెట్టేశారు. కానీ ఆత్మలు పిశాచాలలాగా రాష్ట్రం మొత్తం మీద ఆంకారాలతో తిరుగుతాం. ముఖ్యంగా అమరావతి రైతులు కానీ అమరావతి మహిళలు కానీ ముందు చెప్పులు చీపులు తీసుకొని ఆ పిశాచాలని వైసీపీ పిశాచాలను తరిమి కొడితే తదిమ రాష్ట్రం మొత్తం కూడా అదే ఆదర్శంగా తీసుకొని మొత్తాన్ని అంతరాలు బంతరాలు కట్టి ఇది చేస్తారు. కానీ ఆ పిశాచాలను వైసీపీ పిశాచాలను పెట్టినా కూడా ఆ పిశాచాలు అవసరం అది గుర్తించి ముందు వైసీపీ వాళ్ళని తరిమి కొట్టడానికి మెయిన్ అమరావతి రైతులకు అర్హత ఉంది. ఎందుకంటే వాళ్ళని ఎన్నో హింసలు పెట్టారు. మేము ముందు అక్కడి నుంచే బయలుదేరితే బాగుంటుందని చెప్పి ఆ పిశాచాలను చీపులు చేతలతోటి తరిమి కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా అసలు అమరావతి మీద ఇంత విషం కక్కడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు వైసీపీ వాళ్ళు? దోపిడీ అండి. ఇక్కడ దోచుకోవడానికి వాళ్ళకి అవకాశం దొరకల. ఇదే స్కెచ్ ఇంకో చోటేసి దోసుకున్నాం చూశారు, కానీ ప్రజలు కనిపెట్టారు. దురుద్దేశం దొంగ ముందుగానే ప్రజలు కనిపెట్టారు. ఈ దొంగరా అక్కడ 40 లక్షల కోట్ల రూపాయల కేసులోనే ఉన్నాడు, ఇప్పుడు ఆల్రెడీ సెట్ చేసి ఉండదని మార్చుకోవాల్సిన మొత్తం దొంగ ప్లాన్ వేశారు. ఎంబటే ఆంధ్ర ప్రజలు పసిగట్టారు. కాబట్టి అన్ని చోట్ల తుక్కుగా ఓడించినా ఇంకా సిగ్గు లేకుండా ఆ బొందర నుంచి తీసి వచ్చి మళ్ళీ పిశాచాలుగా అహంకారాలు చేస్తా, సొక్కాలు చూస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, గాండిస్తా తిరుగుతున్నారు. చెప్పులు చీపులతో సరిగ్గా కొట్టించుకునేది కాకుండా మామూలుగా పద్ధతిగా తిరగమని చెప్పి వాళ్ళకి సలహా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనిస్తే కనుక జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే ఏదో కూటమి ప్రభుత్వాన్ని కడిగేస్తాడని భయపడుతున్నారంటగా అసెంబ్లీలో. ఆ మొండ కడిగేది పెట్టేది లేదు, ఆ మొండ పని అయిపోయింది. కాకపోతే ఏంటంటే ప్రత్యేక హోదా అనేది ఎవరిని అడగాలి, యాక్షన్ చేస్తాను అనమాట. వాడు ఇక్కడికి వస్తే వాడిని కడిగి పెడతారని చెప్పి వాడిని కడుగుతారని చెప్పి భయపడి వెనకడికి ఎవడు ఒక అంట భార్య ఎప్పుడైనా ఏమండి అనగానే ఇప్పుడు కాదు నా సంవత్సరం చేయడం మంగళవారం నేను చేయాలంటాడంట. వాడు ఏ వారం అయితే సంవత్సరం చేయడానికి సారికట్టిన మొగుడు. అట్నే ఈ ప్రజలు నీకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు, నువ్వు ఎప్పుడైతే ఎక్కడైతే వచ్చి మాట్లాడు. ఇక్కడ మాట్లాడటానికి దమ్ము ధైర్యం లేక అదొక వంక పెట్టుకొని ఇవాళ మంగళవారం అన్నట్టు నాకు ప్రత్యేక హోదా లేదని మంగళవారంలాగా వంక పెట్టుకోడు తప్ప అటువంటి ముండ తప్ప వాడు ఒరిజినల్ కాదని. ఎందువల్ల అంటారు? ఆయన బయట మీడియా ముందర అంతసేపు గంటలు మాట్లాడుతున్నాడు, అదే మాటలు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే ఏమైంది అంటారు? వాడికి భయం. ఫస్ట్ తొలిసారి వాడు అసెంబ్లీలో మర్యాద, అసెంబ్లీ సంబంధించినటువంటి గౌరవం అన్ని తీసేసి ప్రవర్తించాడు కాబట్టి వాళ్ళు కూడా అదే ఉంటారు ఇప్పుడు ఒక భయం వాడికి, అంతే. అంత తప్ప మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ మంగళవారం టైప్గా అదేమంటే నాకు వాదా లేదంటాడు. వాదాతోటి పని అందరు గుట్లే. నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చారు ప్రజలు, ప్రజల తరపున మాట్లాడాలి. కానీ నీకు వాదా ఎందుకు? వాదా ప్రజలను అడగాలి. కోర్టుకి స్పీకర్ కోర్టు వాళ్ళకి ఏం పని? నీకు వాదా ఇవ్వాలన్నా, ఏది మన పదవి ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా ప్రజలు ఇవ్వాలి. ప్రజలను బదులు అడుకో. ప్రజలను గాలికి వదిలేసి మళ్ళీ ప్రజల కాడికి తంతాన్ని భయం పెట్టి వాళ్ళు అడగేందుకు? అంతే జరిగింది వాళ్ళ ఆలోచన. ఇదంతా ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే గనక కూటమి ప్రభుత్వం గడగడలాడిపోతుంది, అందుకే జగన్మోహన్ రెడ్డిని లోపలికి రాకుండా చేయాలని ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని ఒక వాదన తెర మీదగా తీసుకొస్తున్నారు. దాన్ని నమ్మొచ్చు అంటారా? వచ్చి అర్థమైంది. మొన్న వచ్చి అర్థమైంది గడగడ ఎవరు అక్కడ వెంబడి 10 నిమిషాల్లో ఎప్పుడు ఎవరు పోయారు అర్థమైంది. గడగడాడి పని ఎవరికి ఆ మూలం చూసి వచ్చి ప్రత్యేకంగా ప్రజల సమస్యలు మాట్లాడితే చెప్తానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం. సమస్యలు తీర్చడానికి కూడా సిద్ధంగా ఉంది ప్రభుత్వం. మరి అది చేతగాక ఇవాళ మంగళవారం అని వాడికి లోపల భయం పట్టుకుంది. నేను చేసినట్టు వాడు నన్ను అవమానిస్తాను భయం పట్టుకొని తప్పించుకోవడం కోసం ఇవాళ మంగళవారం అన్నట్టు ఇవాళ వాడు పాత రోజులు మంగళవారం అన్నట్టు ఇవాళ ఒక వాదా లేదంటాడు. వాదాతోటి పైన నీకు ఎమ్మెల్యే ఇచ్చారు కదా ప్రజలు, ఏ పొద్దు నువ్వు అనాలా? ఇవన్నీ మంగళవారం మాటలు తప్ప రెండో మాట కాదు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే గనక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక నేను ఉంటే కనుక బటన్ నొక్కేవాడిని, డబ్బులన్నీ పడిపోయాయి, పేదలందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు వచ్చి సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వకుండా నిరుపేదల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడంటూ నిన్న కూడా ప్రెస్లో చెప్తున్నాడు. దాన్ని ఎలా చూడాలంటారు? కళ్ళు కాకులు దబ్బిన అనుకోవాలా. వచ్చిన కానీ చెప్పిన ప్రతి ఒక్క హామీ వరుస చేసుకుంటా
వాడు చేసినటువంటి అప్పులు మరి ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి సరిదిద్దుకుంటూ అన్ని వర్షం చేసుకుంటూ వస్తున్నావు. చూస్తున్నాడుగా నువ్వు 1000 రూపాయలు పెంచడానికి ముసలివాళ్ళు పెంచినా నువ్వు 5 సంవత్సరాలు పెంచావు గుట్లే ఇమీడియట్గా పెంచేశాడు, 1000-4000 చేసేసాడు. అట్లా అన్ని వర్షం చేసుకుంటూ వస్తున్నాడు. ఇవన్నీ కూడా పనికి మాటలు మాట్లాడి పనికి వచ్చే మాటలు మాట్లాడితే ప్రజలకు కొంచెం చెంపత ఉంటుంది. ఇటువంటి మాటలు మాట్లాడితే కాతుకుతో చెంపతున్న వాళ్ళు కూడా అనుకుంటారు. గమనించాలని చెప్పి కోరుకుంటాం. అంటే ఇక్కడ ఆయన జనాల్లోకి వస్తాను జనవరి నుంచి అన్నారు. జనవరి అయిపోయింది, ఇది మార్చి కూడా వచ్చేసింది. దీని గురించి మాత్రం ఎందుకని మాట్లాడలేదు అంటారు ఆయన? జనంలోకి వస్తే ముందుకు ముఖాన్ని పట్టుకుని అడుగుతారు. వ్యవసాయం కొద్దిగా మర్యాదగా మాట్లాడతారు. ముఖం మీద తిడతారనే ఒక భయం వాడికి. నిజంగా వాడు జనంలోకి వచ్చి తమ్ముంటి వచ్చి జనంలో వచ్చి మాట్లాడమని పోయినసారి వచ్చాడుగా, వస్తా భయం అన్నమాట వాడికి. నేను చేసిన తప్పులన్నీ వాడికి తెలిసి వాడు మళ్ళీ రావడానికి భయపడితే ఏదో ఒక వంక. పోసాన కృష్ణమురళిని అన్యాయంగా అరెస్ట్ చేశారంట, నిజమేనా అది? మన అన్యాయం కాదు, ఆ రకంగా తిట్టిన అన్యాయం, అరెస్ట్ చేయడం అన్యాయం కాదు. వాళ్ళ దెయ్యాల భాషలో అన్యాయమే. మంచి భాషలో చెడే. కానీ ఇప్పుడు ఇంగ్లీష్లో వాట్ అన్నాడు అనుకో ఏందని, తెలుగులో ఏందంటే ఏందని, అట్లే వాళ్ళ భాషలో తప్పులు చేయడం తప్పు, మామూలు వాళ్ళకైతే తప్పు చేసిన కరెక్ట్. అంటే కూటమి ప్రభుత్వం అసలు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. 64 ఏళ్ల ముసలాడు, ఆ ముసలాడిని అరెస్ట్ చేయడం అవసరమా అంటున్నారు కదా. మరి 70 ఏళ్ళ పైన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు కదండి, ఏం ఆధారం లేకుండా. ఆ సిగ్గుచారం వాళ్ళకి లేదా? ఇవన్నీ ఏంటంటే తప్పించుకునే వ్యవహారాలు తప్ప ఏం లేదు. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేసుకోండి, మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఏం చేస్తారు మహా అయితే కనుక 4 కేసులు పెడతారు, బయటకు వచ్చి ఎంతకంటే స్పీడ్గా పనిచేస్తామని చెప్పి అంబటి రాంబాబు చెబుతున్నాడు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏమి ఈడ్చేసిన దానికి సిగ్గుచారం ఏముంది? అట్నే మాకు సిగ్గుచారం లేదు చేసుకోండి అన్నట్టు కొంత చెప్పేమాట. సిగ్గుచారం కలడైతే మేము నిజాయితీగా ఉన్నాం, మమ్మల్ని ఎందుకు చేస్తున్నారు ఇక మేము చేసే పనులు అని చెప్పి కరెక్ట్గా చెప్పాలా. ఈడ్చేసిందని చెప్పింది నువ్వు ఏదైనా చేసుకో, నాకు సిగ్గుచారం లేదన్నట్టుగా మాట్లాడతానమాట. అది సిగ్గుచారం లేని మాట తప్ప నిజమైన మాట ఇది కాదు. నిజమైన మాట చెప్పేవాడైతే నేను ఏం తప్పు చేశాను మా నాయకులు అని చేసేదికో, మా నాయకులు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నారు, ఎందుకని అరెస్ట్ చేస్తామని చెప్పి అడగాల. పోసాని గారు చిట్లు అబద్ధమా? వాడు మరి ప్రతి ఒక్కరు కూడా రోజా చేసిన ప్రవర్తన కరెక్టా? రోజా అంటది అసెంబ్లీకి వచ్చి రోజా ఏం అడగాల? ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. ప్రజలు సమస్యటానికే తీరకడా కాలాడిపోతున్నారు. మాస్ ఏరియా గాంధీ పార్క్ పోది ఇక్కడికి వచ్చి ఆ మాట్లాడేటువంటి ఏం ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేస్తున్నాడు అండగా, ఏ దొంగ కేసులు పెట్టేసి అవన్నీ అరెస్ట్ చేసి. దొంగకి చెప్తున్నా ఇందా చెప్పాక, ఇంగ్లీష్లో వాట్ అంటే ఏందని, తెలుగులో ఏంటంటే ఏందని, అట్నే వాళ్ళ భాషలో షెడ్యూల్ అరెస్ట్ చేయటం ఇది. ఇంకా ఇదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి పొరపాటున వస్తే దొంగలందరికీ పోలీసులు కాపలా పెడతారు. దొంగతనానికి పెట్టారు. దొంగతనానికి పోయి ప్రతి ఒక్క దొంగడికి పోలీస్ సెక్యూరిటీ ఇస్తాడేమో అనుమానం వస్తుంది. సరే, ఇంకో విషయం, మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు మహిళలందరూ ఎదురు చూస్తున్నారంటగా ఇది తీర్థయాత్రలు చేయడానికి, అందుకని బస్సులు పెట్టట్లేదంట చంద్రబాబు నాయుడు, ఫ్రీ బస్సులు ఇవ్వట్లేదు అనే మాట అయితే చెబుతున్నాడు కదా. జనం అందరూ మహిళలందరూ ఎదురు చూస్తున్నమాట వస్తుంది. ఆ పిశాచాలు ఏడ కనపడుతుంది, ఆ చెప్పు చీపులతో మాట కాస్తాడు. దీని మట్టి కరెక్ట్ కాదు. బస్సు కోసం వర్షం చేస్తాడు, బస్సు చేస్తాడు, అన్ని ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడు. బాబు గారు ప్రజలకు నమ్మకం ఉంది, చేస్తాడు, దాంట్లో అనుమానం ఏంటండి. అంతేగాని ఎదురు చూస్తున్న మటుకు ఆ ఒక్క పాయింట్ మటు కరెక్ట్. కొట్టడానికే అంటారు ఈ వైసీపీ పిశాచాలు ఇంకా బూడ్చి పెట్టినా పోలేదు, వచ్చే మటు చీపులు చేతలతో కొట్టా ఉంటారు. మా అమరావతి మహిళ మటుకు నమస్కారం చేసేది, అమ్మ ముందు మీకు అర్హత ఉందమ్మా, చీపులు చెప్పులు చేతలు తీసుకొని బాధండి అమ్మ, కనపడమాట పిశాచాలు సరిపో రాష్ట్రం వెళ్ళిపోతాడు, కొట్టండమ్మా మీకు దండం పెడతా. ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక ఈ మధ్య కాలంలో బాగా వినపడుతున్న మాట, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్య, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ చేసిన వ్యాఖ్యను అసలు ఎలా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ గారు అతనికి ఏ పదవి లేనప్పుడు కూడా ఎంతో ఉందాగా ప్రవర్తిస్తా దేశ సరిహద్దులు మిలిటరీకి సహాయం చేశాడు, సొంత సంపాదించుకున్నప్పుడు. మరి పేద రైతులు చేశారు. ఎక్కడో వాడు ఆ యాదవ్ పనిచేసి కొన్ని ఇళ్ళు బాలగొట్టే, కొంతమంది ఇళ్ళు బాలగొట్టారు ఈ వైసీపీ వాళ్ళు యాదవలు. ఇల్లు వీళ్ళకి యాదవులు బాలగొట్టి యాదవ్ పనిచేసి వాళ్ళకి సహాయం అందించి ఇల్లు కట్టి కూడా కావాల్సి వీళ్ళ యాదవ్ పనులు ఎప్పుడు చేయాలి. పదవి ఉండొచ్చు, పోవచ్చు, మంచి చెడు కనపడతానే ఉంటుంది. ఈ మొన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఏం పీకాడు? అమ్మలు ఎక్కడ తీసుకోవటం, కేసులు పెట్టడం, కనీసం పెళ్ళం మీద కూడా కేసు బుక్ చేశాడుగా. ఎందుకు యాదవ్ పదవి ఎందుకు? పదవి లేకపోతే అంత ఉందాక ప్రవర్తించాడు పవన్ కళ్యాణ్ గారు.
సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టాడు. రైతులకు కానీ సైన్యానికి కానీ మరి ఇక్కడ ఆ యాదవ పని చేసి పగలబెట్టారు. ఊళ్ళో ఇళ్ళన్నీ పగలబెట్టారు. మరి వాళ్ళకి ఇల్లు కట్టడం అంత సహాయం చేయడం కానీ అది ఎంత ఉందాతనం అనుకున్నా. పదవి ఎందుకు? పదవి ఉండి ఈ కేసులు పెడుతున్నాడు. పదవి లేకుండా ఎంత గొప్ప పని చేశాడు. ఈ యాదవులకి గొప్ప వాళ్ళకి గొప్ప పని మంచి చెడు తెలిసిద్ది. ఇవన్నీ యాదవులకి అయితే సూట్ అవుతారు. ఇందా చెప్పాక. సరే, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి అసలు? పవన్ కళ్యాణే మొగుడు ఇవాళ. మొగుడి మీద పోరు పెట్టుకోరుగా అందుకని మొగుడి మీద వాడు కర్ర తీసుకొని బాధిన దాకా మొగుడు వాగుతాను ఉంటుంది పిల్లలు. అట్నే ఈ జగన్ గారిని కూడా ర్యాలీ వేసిన దాకా అట్నే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు.